బేసిక్స్ అంటూ ఇంటర్నెట్ పై గుత్తాధిపత్యాన్ని చెలాయించేందుకు ఫేస్బుక్ చేస్తున్న ప్రయత్నాలకు ట్రాయ్ గండి కొట్టింది. నెట్ న్యూట్రాలిటీ ఉండాలంటూ దేశవ్యాప్తంగా జరిగిన ఆన్లైన్ ఉద్యమంతో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని కంటెంట్ నియంత్రించే చర్యలు సహేతుకం కాదని ట్రాయ్ అభిప్రాయపడింది. నెట్ న్యూట్రాలిటీ లేకుండా డేటా ప్లాన్స్ పై నియంత్రణ విధిస్తే రోజుకు 50,000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. భారత్లో ఇంటర్నెట్ మార్కెట్ కు వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఫ్రీ బేసిక్స్ ద్వారా డేటా నియంత్రణకు ప్లాన్ చేశారు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్. దేశవ్యాప్తంగా పత్రికల్లో మొదటి పేజీల్లో యాడ్స్ ఇచ్చి ఫేస్బుక్ లో సంతకాల సేకరణ చేసి ఫ్రీ బేసిక్స్ కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు జుకర్బర్గ్. అయితే internet.org అనే కాన్సెప్ట్ వెనుక కార్పొరేట్ కుట్ర ఉందంటూ నెటిజన్లు ఆన్లైన్ లో ఉద్యమం చేపట్టారు. ట్రాయ్ కు ఆన్లైన్ లో అభిప్రాయాలను పంపించారు. మొదట్లో ఫ్రీ బేసిక్స్ వైపు మొగ్గు చూపిన ట్రాయ్ తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. ఫేస్బుక్ ప్రతిపాదనను పక్కన పెట్టింది. ఫ్రీ బేసిక్స్ తో ఇంటర్నెట్ పై గుత్తాధిపత్యాన్ని చలాయించేందుకు ఫేస్బుక్ చేస్తున్న ప్రయత్నాలకు ట్రాయ్ గండి కొట్టింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడుగుదాం. సురేష్, నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇది చూసుకుంటే ముఖ్యంగా ఫేస్బుక్ ఒక సెట్ బ్యాక్ గా చెప్పుకోవచ్చు. ట్రాయ్ ఇవాళ ఇచ్చినటువంటి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేటరీ టారిఫ్ ఫర్ డేటా సర్వీసెస్ రెగ్యులేషన్స్ లో 2016కు ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండరాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఇందులో చూసుకుంటే సర్వీస్ ప్రొవైడర్లు అందరూ కూడా చార్జ్ డిస్క్రిమినేటరీ టారిఫ్స్ ఉండరాదు. అలా చేస్తే మాత్రం డేటా సర్వీసెస్ విషయంలో ఖచ్చితంగా రోజుకి 50,000 రూపాయల చొప్పున జరిమానా ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసి ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ మాత్రం నెట్ న్యూట్రాలిటీ విషయం పైన గత 2-3 నెలలుగా ఇటు మొబైల్లో మిస్డ్ కాల్ తో పాటు ఫేస్బుక్ లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి నెట్ న్యూట్రాలిటీపై ప్రయత్నాలు చేసింది. ఫ్రీ బేసిక్స్ ఇచ్చే దిశగా ఫేస్బుక్ ప్రయత్నాలు చేసినప్పటికీ ట్రాయ్ మాత్రం ముందుగా ఫేస్బుక్ నిర్ణయానికి అనుకూలంగా వచ్చినప్పటికీ ఈ రోజు మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇంటర్నెట్ యాక్సెస్ విషయంలో ఎటువంటి తేడాలు ఉండరాదు, దీంట్లో డిస్క్రిమినేటరీ విషయంలో ఉంటే మాత్రం ఖచ్చితమైనటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తే 50,000 రూపాయలు జరిమానా ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. దీంతో ఫేస్బుక్ నిర్వాహకుల విషయం పైన వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఒక సెట్ బ్యాక్ గా చెప్పొచ్చు. దేవి, సురేష్, ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపై ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? బేసిక్ ఇంటర్నెట్ విషయం పైన అందరూ కూడా ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ ఫేస్బుక్ చేపట్టి ప్రజాభిప్రాయ సపోర్ట్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు తీసుకుని దీనికి ఒక ఫ్రీ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఫేస్బుక్ ప్రయత్నాలు చేసింది. మరోవైపు ఫేస్బుక్ లో కూడా దీనిపైన సర్వే చేసి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేసింది. కానీ పూర్తి స్థాయిలో దీనికి వ్యతిరేకత రాకపోయినప్పటికీ కూడా సానుకూలంగా కొందరు మద్దతు ఇచ్చారు, మరికొంతమంది వ్యతిరేకించారు. కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేక దిశగానే ట్రాయ్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఫ్రీ బేసిక్స్ విషయం పైన ఫేస్బుక్ ఇచ్చినటువంటి నిర్ణయం పైన ఇది కార్పొరేట్ కొమ్ము కాసే దిశగా వ్యవహరిస్తున్నటువంటి విమర్శను ఎదుర్కొని ఈ రోజు ట్రాయ్ ఫేస్బుక్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎటువంటి డిస్క్రిమినేటరీ ఉండదనే విషయం పైన ఈ రోజు ట్రాయ్ 2016కు సంబంధించి కింద స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇకపై గతంలో ఉన్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే డేటా సర్వీసెస్ లో ఎటువంటి తేడాలు లేకుండా కంటిన్యూస్ గా ఒకే ప్రైస్ ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇలా ట్రాయ్ అధికారికంగా ప్రకటించింది. దీనిపైన ఫేస్బుక్ వాళ్ళ అభిప్రాయం మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సురేష్.